చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా కుండలో చికెన్ హండీ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని కొన్ని ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని పాటు అన్నిటినీ కూడా ఒక బౌల్లో అయితే కలిపి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోనే 1/2 స్పూన్ చొప్పున మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలుగా చీలుకొని అందులో వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకుంటే చాలండి, మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ కుక్ చేసుకోవడానికి ఒక కుండను తీసుకొని మరిగించిన ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అలాగే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని కూడా అందులో వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక 2 వెల్లుల్లిపాయలని అందులో పెట్టుకోండి. కర్రీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆవిరి బయటికి పోనివ్వకుండా చపాతీ ముద్దతోటి మూతను గట్టిగా పెట్టుకోండి. ఒక 30 minutes ఉడికించుకుంటే చాలండి, మనకి చికెన్ హండీ కర్రీ మంచి టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.